స్టూడెంట్స్ అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్మార్ట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, నీట్ 2024 ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్కి సంబంధించి మనకి రౌండ్ 1 ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్కి సంబంధించి ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే రిలీజ్ అయిపోయింది. అంటే రౌండ్ 1 ప్రొవిజనల్ రిజల్ట్స్ అనేవి డిక్లేర్ అయిపోయాయి. సో ఇది ఎలా డిక్లేర్ చేస్తారంటే మనకు ఒక లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. సో ఈ లిస్ట్ అనేది మీకు ఇప్పుడు ఎంసీసీ వెబ్సైట్లో కూడా అవైలబుల్గా ఉంది. సో నేను మీకు కావాలనుకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పెట్టాను. సో మీరు మన టెలిగ్రామ్లో గ్రూప్లో జాయిన్ అయ్యి చూసుకోవచ్చు ఈ లిస్ట్. సో ఈ లిస్ట్ మీకు ఓపెన్ చేస్తే ఇలా కనిపిస్తుంది. సో ఇందులో ఎవరికెవరికి సీట్ వచ్చిందో వాళ్ళ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మీ యొక్క ఆల్ ఇండియా ర్యాంక్ ఏదో మనకి జూలై 25న రివైజ్డ్ స్కోర్ కార్డ్ అనేది రిలీజ్ చేశారు కదా, అందులో లేటెస్ట్ మీ ర్యాంక్ ఉంటుంది కదా. సో ఆ ర్యాంక్ని పైన సెర్చ్ బటన్ ఉంటుంది. ఇది ఒక పీడిఎఫ్ ఫైల్, మీరు ఓపెన్ చేస్తే పైన సెర్చ్ బటన్ ఉంటుంది. ఆ సెర్చ్ బటన్లో మీ ర్యాంక్ ఎంటర్ చేయండి. ఒకవేళ లిస్ట్లో మీ ర్యాంక్ కనుక ఉంటే మీకు చూపిస్తుంది. ఇందులో మీ ర్యాంక్ కనుక ఉంది అంటే సో పక్కనే మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఏ కోటాలో సీట్ వచ్చింది, ఏ కోర్సులో సీట్ వచ్చింది. ఓకేనా? సో వీటన్నిటికి సంబంధించి డీటెయిల్స్ అనేవి కనిపిస్తాయి. ఓకేనా? ప్రతి ఒక్కరు ఎవరైతే ఆల్ ఇండియా కోటా రౌండ్ 1కే అప్లై చేసుకున్నారో సో మీరు అందరూ ఈ యొక్క పీడిఎఫ్లో మీ యొక్క ర్యాంక్ ఉందో లేదో తెలుసుకోండి. కేవలం మీ ర్యాంక్ అనేది పైన సెర్చ్ చేస్తే ఇందులో ఉంటే మీకు సీట్ వచ్చినట్టే, ఏ కాలేజీలో సీట్ వచ్చిందో కూడా చూపిస్తుంది. అయితే ఇది ప్రొవిజనల్ అలాట్మెంట్. సో మనకి టుమారో అంటే రేపు ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. సో మోస్ట్లీ ఏమైనా చేంజెస్ ఉంటాయా అన్న అంటే మోస్ట్లీ ఏం చేంజెస్ ఏం ఉండవు. ఓకేనా? ఇప్పుడు ప్రొవిజనల్ రిజల్ట్ ఎలా ఉందో మోస్ట్లీ ఫైనల్ రిజల్ట్ కూడా సేమ్ అలానే ఉంటుంది. కానీ మనకి ఎవ్రీ ఇయర్ ఏంటంటే ఫస్ట్ ప్రొవిజనల్ రిజల్ట్ డిక్లేర్ చేస్తారు, ఆ తర్వాత ఫైనల్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తారు. సో మీకు రేపు ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేసిన తర్వాత అలాట్మెంట్ లెటర్ ఇవన్నీ వెబ్సైట్లో పెడతారు. అలాగే ఈ ఆల్ ఇండియా కోటా రౌండ్ 1కి కట్ ఆఫ్ ఎంత ఆగింది, సీట్ వచ్చిన వాళ్ళు నెక్స్ట్ ఏం చేయాలి, వీటన్నిటికీ సంబంధించి నేను రేపు ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత వీడియో చేస్తాను. సో కట్ ఆఫ్కి ఎంత వచ్చింది అనేది సో నెక్స్ట్ ఇప్పుడు చూడాలి, ఇప్పుడే రిలీజ్ చేస్తారు. సో అంతా చెక్ చేసిన తర్వాత కట్ ఆఫ్ ఎంతనో కూడా చెప్తాను ఆల్ ఇండియా కోటా రౌండ్ 1 ఎంబీబీఎస్కి. ఓకేనా? ఇది లేటెస్ట్గా వచ్చిన అప్డేట్. సో ఈ వీడియో మీ అందరూ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.